నిన్న పల్నాడు జిల్లా కోసూరులో మీ పార్టీ ఆఫీసు అంటే ఎదరగా వేసినటువంటి ఒక టెంట్ మొత్తం తగలబెట్టేశారు. ఇంచుమించు పార్టీ ఆఫీసు కూడా అంటుకుంది. అంటే మీ పార్టీ ఆఫీసు మీ పార్టీ ఆఫీసులు పదే ఈరోజు ఇలా దాడులకు గురవుతున్నాయి. మీ శ్రేణులు మైట్ బి ప్రతిదాడి చేసేలోపు మళ్ళీ పోలీసు వారు వచ్చి అడ్డుకుంటున్నారు. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసాక కూడా ఈ దాడులు ఆగట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ స్పష్టత ఏంటి దీని మీద? ఇప్పుడు అక్కడ కూర్చున్నవాడు ఓడిపోతున్నాడు, అధికారంలో ఉన్నవాడు ఓడిపోతున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషను, ఆ డెస్పరేషన్ ఏ రకంగా ఉంటుంది అంటే ఏదో ఒకటి చేసేయాలి నేను భయభ్రాంతులకు గురి చేయాలో ఏదో ఒకటి చేసేయాలని. ఇది మొదటి రకమైనటువంటి ఇన్సిడెంట్ ఏం కాదు కదా. మొన్న సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సభకి ఎన్ని ఇబ్బందులు గురి చేశారో తెలుసు. సభకి వెళ్ళారు, జనాల్ని తీసుకెళ్లారని చెప్పి ఇద్దరు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారా లేదా, చంపేశారా లేదా? అలానే ఇదే పల్నాడు జిల్లాలో ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తకి సంబంధించినటువంటి కార్ని తగలబెట్టేశారు. మనం ఇంకా కొంచెం బ్యాక్ వెళ్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు. ఎందుకు? ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అభిమానాన్ని తట్టుకోలేక తప్పించేమీ లేదు అక్కడ. అండ్ ఆల్సో ఇది ఒకటే కాదు, మాచర్లలో, అంటే పల్నాడు గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, మాచర్లలో సాక్షాత్తు మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండమ్మ గారి మీద, అలానే ఎమ్మెల్సీగా అప్పుడు ఉన్నటువంటి బుద్ధ వెంకన్న గారి మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తికి పిలిచి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాడుల సంస్కృతిని, నేరాల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సాక్షాత్తు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే కదా వాళ్ళు ఇలాంటివి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకోటి వాళ్ళ ఆశ ఏంటంటే, ఆశ ఎప్పటికీ అడి ఆశ, అది కూడా చెప్తున్నాను నేను. వాళ్ళ ఆశ ఏంటంటే ఇలాంటి చిల్లర పనులు ఏదన్నా చేస్తే, ఇప్పుడు మొన్న అదే క్రోసూరులో బ్రహ్మాండమైనటువంటి సభ జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సభని అడ్రస్ చేస్తూ, ప్రజాగళం సభని అడ్రస్ చేస్తూ, ఏం చేసాం మనం ఆ ప్రాంతానికి, రేపు పొద్దున్న ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఎలా వైఫల్యం చెందాడు, సింపుల్గా అంత బ్రహ్మాండంగా అని చెప్పారు. లక్షల మంది ప్రజలు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, నమ్మకంతో, రాష్ట్రాన్ని ఆయన మాత్రమే బాగు చేయగలరు, రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ అయితే మాత్రమే రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది, లేకపోతే రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అలానే కంటిన్యూ అవుతాయి అనేటువంటి దీనితోటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఎక్కడ సభలు పెట్టినా బ్రహ్మాండమైనటువంటి నంబర్లో వస్తున్నారు. దాన్ని తట్టుకోలేరు కదా. ఎలా ఉంటుందంటే వాళ్ళు బస్సు యాత్ర, తుస్సు యాత్ర చేస్తున్నారు. ఆ యాత్రకు సంబంధించి ఆ బస్సు వెనకాల కూడా 50 మంది ఉండరు. సో వాళ్ళకేమో అలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే అరచేతిలో, మీరు గమనించండి, మొన్న అరచేతిలో హారతి పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అరచేతిలో పెట్టి హారతి పడుతున్నారు. నా నాయకుడు అంత గొప్పవాడు, నా నాయకుడు ప్రజానాయకుడు అని చెప్పి. సో మరి తట్టుకోలేరు కదా, దాన్ని జీర్ణించుకోలేరు కదా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ఆ హ్యూజ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఇటు సభలకు కావచ్చు, పార్టీకి కావచ్చు, కూటమికి కావచ్చు, వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ని తట్టుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక, జీర్ణించుకోలేక చేసేటువంటి చిల్లర పనులు ఇవన్నీ. సరే, అదే పల్నాడు జిల్లాలో కోడెల శివప్రసాద్ గారు మరణించిన తర్వాత చాలా కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం మారగానే వేరే జిల్లాలకే వెళ్ళిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా విన్నాను. ఎందుకు అక్కడ రౌడీ మోకలు 5 సంవత్సరాలుగా పెచ్చరిల్లిపోతున్నారు? ఎందుకు అంత ఫ్రీడమ్ వచ్చేసింది అక్కడ? అంత దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏంటంటారు? అవసరం అని అంటే, ఇప్పుడు నేరస్తులు పాలకులుగా ఉన్నప్పుడు మనం నేరాలు తప్పించి ఏం చూస్తాం రాష్ట్రంలో? క్రిమినాలిటీ అనేటువంటిది ఇట్ హస్ బికమ్ నార్మల్ థింగ్ అనమాట, నార్మలైజ్ అయిపోయింది అది. అందుకే ఇప్పుడు మనం నిజంగా కూడా ఇవాళ గమనించండి, నడి రోడ్డు మీద ఒక పిల్లవాడిని పెట్రోల్ బస్ తగలబెట్టేస్తే ఏమైంది? ఏమన్నా అసలు కనీసం చీమకుట్టినట్టు అయిందా ఈ ప్రభుత్వానికి? నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని నరికి చంపేస్తే కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అంటే ఈ రకమైనటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మా పార్టీ అంటే ఇటు తెలుగుదేశం ఒకటే అని కాదండి, మీరు ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ తీసుకోండి, ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. మా పార్టీ కార్యకర్తలను అయితే నడి రోడ్డు మీద నరికేశారు. తోట చంద్రే నడి రోడ్డు మీద నరికేశారు. ఎందుకు? జై జగన్ అనలేదని చెప్పి. నువ్వు నరుక్కుంటే నరుక్కో, నేను జై చంద్రబాబే అంటానన్నాడు, జై తెలుగుదేశమే అంటానన్నాడు. అంటే నీ పార్టీకి సపోర్ట్ చెయ్యకపోతే,
నిన్ను పొగడకపోతే, నీతో రాకపోతే ఖచ్చితంగా వాళ్ళకి నేను హాని చేస్తాను, వాళ్ళని చంపేస్తాను అనేటువంటి ఒక పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున రాష్ట్రంలో తీసుకొచ్చాడో దాన్ని హీ హాజ్ మేడ్ ఇట్ ఎ నార్మలైజ్డ్ థింగ్గా చూపిస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చాలా స్ట్రాంగ్ అండి ఈ విషయంలో. నేను తోటచంద్రయ్య గారి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, నడి రోడ్డు మీద నువ్వు జై జగన్ అంటావా చస్తావా అంటే నేను చచ్చిపోతా కానీ అన్నాడు, జై చంద్రబాబే అంటా అన్నాడు. సో అది నా పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, పార్టీకి సంబంధించి ఒక కమిట్మెంట్ అది. అలాంటి కరడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి వీళ్ళు చేసేటువంటి చిల్లర లెక్కలు ఉన్నాయి చూసారా, పార్టీ ఆఫీసుల మీద దాడులకు రావడాలు, పార్టీ ఆఫీసులు తగలబెట్టేయడాలు, కార్యకర్తల మీద దాడులు చేయడాలు, నాయకుల మీద దొంగ కేసులు పెట్టడాలు, అక్రమ కేసులు పెట్టడాలు, లేకపోతే సోషల్ మీడియాలో విపరీతంగా ఆడవాళ్ళ గురించి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళల గురించి ఇష్టారీతిన వల్గర్గా రాయడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చేసినా సరే ఎక్కడా కూడా మీరు గమనించండి, ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తగ్గట్లేదు. నువ్వు ఏమన్నా చేసుకో, నీ బెదిరింపులకి బెదిరేది లేదు, నువ్వు భయపెడితే భయపడేది లేదు. మా వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నా పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, ప్రజలకి మంచి చేయడానికి కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తగ్గిస్తాం అనేటువంటిది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రొవోక్ చేసినందుకు ఎలక్షన్ కమిషన్ నోటీస్ పంపింది. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా, ఇది కూడా ప్రొవోకింగ్ యాక్టివిటీ కదా, ఇప్పుడు రగిలిపోతూ ఉంటారు కదా మీ టీడీపీ శ్రేణులు. మరి దీని మీద మీ ఎలక్షన్ కమిషన్కి ఎలా విన్నవించుకోబోతున్నారు? డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ అఫీషియల్ పేజెస్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతూ మొన్న పెన్షన్స్ విషయంలో, వాలంటీర్స్ విషయంలో ఏదైతే చేశారో మేము దానికి సంబంధించి ఈసీ కంప్లైంట్ చేసాం. అలానే జోగి రమేష్ లాంటి ఒక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము ఈసీ కంప్లైంట్ చేసాం. ఇట్లాంటి రోగుల గురించి కూడా అయ్యా వీళ్ళు ప్రాబబ్లీ జనజీవన స్రవంతిలో వీళ్ళు ఉండకూడదేమో అనేటువంటిది కూడా చెప్తూ మేము వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసాం. కొడాలి నాని మీద కూడా కంప్లైంట్ చేసాం. ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా తీసుకున్నాం మేము. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ మీకు వాళ్ళ మోడస్ ఆపరండి అనేటువంటిది నేను చెప్తాను చూడండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఇలా భయపెడితే పార్టీ ఆఫీస్ తగలబెట్టేస్తాం, భయపడిపోతారు. ఇప్పుడు సాక్షాత్తు దేవాలయంగా భావించేటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడు దేవాలయంగా భావించేటువంటి మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద సుత్తులతోని వాళ్ళ తలలు పగలగొట్టారు. మర్చిపోలేం, మేమేది వదలం, ఖచ్చితంగా వదలం. కానీ మేము ఎక్కడన్నా తగ్గామా? మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి భరోసా అట్లాంటిది. మా నాయకుడే మా నమ్మకం. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రజల కోసం మేము పోరాడుతున్నాం కదా. మా పార్టీ సిద్ధాంతం ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. సో మేము అలాంటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలుగా, నమ్ముకుని ఉన్నటువంటి ఒక పార్టీగా ఎవరు ఇట్లాంటి ఏమంటారంటే తాటాకు చప్పుళ్ళకు బెదిరేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు. సో ఖచ్చితంగా వీళ్ళని ఏం చేశారు? అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తారు? నేను చెప్పా కదా, వాళ్ళ సభలకేమో జనాలు రారు, పోనీ అటు ఇటు తగలబడి ఎక్కడి నుంచో బస్సుల్ని తెచ్చి, ఆ బస్సుల్లో జనాల్ని తెచ్చి, అన్నీ తెచ్చి అక్కడ నిలబెట్టినా సరే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం స్టార్ట్ చేసేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడు, అక్కడ నిలబడి ఏదో సైగలు చేస్తున్నాడు, సగం మాట్లాడుతున్నాడు, సగం మాట్లాడట్లేదు. సో ఉన్నటువంటి జనాలు కూడా ఎవరు ఉండట్లేదు, ఆయన మాట్లాడే టైం కూడా ఎవరు ఉండట్లేదు, వాళ్ళు పారిపోతున్నారు. కందకాలు తవ్వితే దాన్ని దాటుకొని పారిపోతున్నారు, పోలీసులు అడ్డొస్తే వాళ్ళని తోసుకొని పారిపోతున్నారు, గేట్లకు తాళాలు వేస్తే దాన్ని గేట్లను బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో పోనీ మీరు మందు పోస్తామన్నా రావట్లేదు, బిర్యానీ తినిపిస్తామన్నా రావట్లేదు, మీరు ఇంకేం చేస్తామన్నా సరే వాళ్ళ సభలకు జనాలు రావట్లేదు. మా సభలకి స్వచ్ఛందంగా చంటి పిల్లల్ని వేసుకొని, మీరు చూడండి గత 2-3 రోజులుగా చంటి పిల్లల్ని వేసుకొని కూడా కేవలం నాయకుడిని ఒకసారి చూడాలి, నాయకుడు ఇచ్చేటువంటి భరోసాని మనం వినాలి. ఖచ్చితంగా మనం ఏం చెయ్యాలి? ఎన్నికల సమయం, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఈవెన్ ప్రజలుగా కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, ప్రజల్ని గెలిపించడం కోసం మా నినాదం అదే కదా, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సో అలాంటి ఆ దీంట్లో మేము వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ప్రజలు నీరాజనాలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, ఏ సభన్నా తీసుకోండి మీరు. సో అలాంటి పరిస్థితుల్లో దాన్ని జీర్ణించుకోలేక ఏం చేస్తారు? ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తారు. నేను ఒక విషయం చెప్తానండి ఫైనల్గా, మనకి చేతగాక, మనం అసమర్థులమై, మనకి ఏమాత్రం కూడా అవగాహన లేక
నాకు రాదు కాబట్టి, నాకు జనాలు రావట్లేదు కాబట్టి, నన్ను జనాలు పట్టించుకోవట్లేదు కాబట్టి, ఎవరినైతే వాళ్ళు పట్టించుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారి సభలకు జనాలు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు కాబట్టి ఆ కార్యకర్తలు నేను బెదిరిస్తా అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మాత్రం నాకు తెలిసి అంతకు మించినటువంటి పిచ్చితనం ఇంకోటి లేదు. భయపడేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కాదు. నువ్వు ఒక్కసారి భయపెడితే నిన్ను 1000 సార్లు మళ్ళీ ఉల్టా భయపెడతాం మేము. 1000 సార్లు, ఒక్కసారి కాదు. ఎక్కడా తగ్గేదే లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం అనుక్షణం పనిచేస్తూ ఉన్నాం, ఇలానే పనిచేస్తూ ఉంటాం. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవ్వడూ లేడు.